హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులకు మరో కొత్త టెన్షన్ అయితే మొదలైందనమాట. రిటైర్మెంట్ వయసు పెంచుతారా, ఇక 65 ఏళ్లకు పెంచరా అనేది, ఇక తగ్గిస్తారా అనేది ఈ వీడియోలో వెళ్ళి ఒక పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి. అంతేకాకుండా ఇక వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అయితే లైక్ అయితే చేయండి. చాలామంది అయితే వీడియోస్ ఉన్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులు కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త టెన్షన్, రిటైర్మెంట్ వయసు 65 ఏళ్లకు పెంపు. ప్రభుత్వ ఉద్యోగులకు సరికొత్త ఆందోళన మొదలైంది. పదవి విరమణ వయసు విషయంలో గందరగోళం ఏర్పడుతుంది. ఇప్పటికే ఒకసారి రిటైర్మెంట్ వయసు పెంచగా ఇంతగా అది కాకుండా తాజాగా మరోసారి వయసు పెంచుతారనే వార్తలు అయితే ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఇక చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయన్నమాట. మరోసారి పదవి విరమణ వయసు పెంచుతారని, ఏకంగా 65 ఏళ్లకు వారికి పెంచే అవకాశాలు ఉన్నాయని ఇక ఆర్ కృష్ణయ్య వ్యాఖ్యలు ప్రభుత్వ ఉద్యోగులకు వర్గాల్లో కలకలం రేపాయన్నమాట. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంచే ఆలోచన చేస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం ఇక రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య గారు తెలపడం జరిగిందనమాట. అయితే హైదరాబాద్లోని ఇక ఒక ప్రెస్ క్లబ్లో మంగళవారం ఇక తెలంగాణ నిరుద్యోగ జేఏసీ సమావేశం జరిగిందనమాట. నిరుద్యోగుల సమస్యలు ఈ సమావేశాల్లో చర్చ జరిగింది. ఈ క్రమంలో పదవి విరమణ వయసు పెంపు అనేది నిరుద్యోగులకు శాపంగా మారిందని నిరుద్యోగులకు ఇక ఆందోళన అయితే చెందుతున్నారన్నమాట. ఈ సందర్భంగా ఎంపీఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు 65 ఏళ్లకు పెంచే ప్రతిపాదన కాంగ్రెస్ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో 58 ఏళ్ళ ఉన్న ఇక విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంచారు అని గుర్తు చేశారు. వయస్సు పెంపుతో నిరుద్యోగులు పొట్టగొట్టారని విమర్శించారు. నిరుద్యోగ యువత మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్మెంట్ వయసును పెంచి నిరుద్యోగులకు అన్యాయం చేసేలా ఇక అని ప్రశ్నించడం జరిగిందన్నమాట. అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి తన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో పదవి విరమణ వయసు పెంపుతో మరోసారి నిరుద్యోగులు ఉద్యమం బాట పట్టేలా రేవంత్ రెడ్డి చేస్తున్నాడని చెప్పడం జరిగిందనమాట. పదవి విరమణ వయసు పెంపుతో ఉద్యోగుల్లో పనిచేసే శక్తి ఉందని పేర్కొన్నారు. పదవి విరమణ పొందిన ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు ఇచ్చే శక్తి లేకపోవడంతో పదవి విరమణ వయసును పెంచేందుకు చూస్తున్నారని వివరించడం జరిగిందనమాట. అయితే ఉద్యోగులను మోసం చేసే ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగిందనమాట. పదవి విరమణ వయసు పెంచితే మాత్రం నిరుద్యోగులకు ఆగ్రహానికి గురికాక తప్పదని రేవంత్ రెడ్డి ఇక హెచ్చరించడం జరిగిందనమాట. కృష్ణయ్య గారు రేవంత్ రెడ్డిని ఇక హెచ్చరించడం జరిగిందనమాట. చూడాలి మరి ఏం చేయబోతున్నారు రేవంత్ రెడ్డి గారు అనేది. తగ్గిస్తారా లేకుంటే రిటైర్మెంట్ను ఇదే ఇప్పుడు ఉన్న సంవత్సరం 61 సంవత్సరాలకే పూర్తి చేస్తారా అనేది చూడాలండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.